ఏదైనా అనుకున్న ఏది జరగదు. అదే లైఫ్. మన మన సెలక్షన్ అనేది మనకి మన సాటిస్ఫాక్షన్కి ఓకే, బట్ ఆడియన్ టేస్ట్ ఏంటనేది మనకు తెలియదు. ఎందుకంటే కొన్ని అద్భుతమైన సినిమాలు కూడా జనాదరణ దక్కదు. నేను ఎందుకంటే అంటే సీరియస్గా హ్యాపీగా ఉన్నావు, అద్భుతమైన క్యారెక్టర్ చేశావు, ఒక పీక్ స్టేజ్కి వెళ్ళావు, ఇక్కడికి వచ్చేసరికి స్టిల్ స్ట్రగుల్. నేననేది మనీ కోసం కాదు, ఒక ఆర్టిస్ట్గా. ఇప్పుడు సాగర్ అంటే ఒక అక్కడ ఉన్న క్రేజ్ వేరు, ఇక్కడ ఉన్న క్రేజ్ వేరు కదా. ఆ డిఫరెన్స్ మనం ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో ఆ ఆర్కే నాయుడు నుంచి బయటికి రావడానికి ఆడియన్సే చాలా కష్టం. అంటే ఒక విధంగా ఆ క్యారెక్టర్ చేసి నీకు ఎంత కష్టమో ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోవడం కూడా అంతే కష్టం. నేనేది దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? ఇమేజ్ ఉండగానే మనం ఎందుకు హ్యాపీగా ఆ ఇమేజ్ని ఎందుకు కంటిన్యూ చేసుకోకూడదు? దాన్ని బ్రేక్ చేసి మరీ ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అని నేను అడిగి. ఎగ్జాక్ట్లీ సార్. అంటే నాకు తెలిసి ఆర్కే నాయుడు ఇమేజ్ ఇప్పటికీ పోదు. ఎప్పటికీ ఆర్కే నాయుడు ఇమేజ్ అలా ఉంటుంది. ఎందుకంటే అది థర్డ్ టైం టెలికాస్ట్ అవుతుంది ఇప్పటికి 15 years నుంచి. ఆ ఇమేజ్ అలాగే ఉంది. నేను వేరే సీరియల్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా పోయేది. నేను వేరే సీరియల్ కమిట్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్గా ఆర్కే నాయుడు ఇమేజ్ పడిపోయేది. అది నేను గట్టిగా నమ్మాను. ఆర్కే నాయుడు ఇమేజ్ పోగొట్టుకోవద్దంటే ఫస్ట్ అక్కడి నుంచి బయటికి రావాలి, వేరే ఆప్షన్ లేదు.